రాబందులు స్వైర విహారం చేస్తున్నారు. పొలిటికల్ గవర్నెన్స్, రెడ్ బుక్ పేరుతో రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది ఈ కూటమి సర్కార్. చంద్రబాబు అండతో ఉద్యోగులు, దళితులు, మహిళలపై ఎమ్మెల్యేలు చేస్తున్న దాడులు, దాష్టికాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. ఏ అధికారం లేకున్నా కూడా ఉద్యోగులపై కూటమి ప్రభుత్వంలో కూటమి ఎమ్మెల్యేలు ఎందుకు అధికారాలు చలాయిస్తున్నారు? అసలు ఉద్యోగులపై అధికారం చలాయించే హక్కు ఎమ్మెల్యేలకు ఎవరిచ్చారు? మాట వినని ఉద్యోగులపై వేధింపులు, బదిలీలు. నిన్నటికి నిన్న చూసుకుంటే కేజీబీవీ ప్రిన్సిపల్ను వేధిస్తూ ఆముదాల వలసలో ఎమ్మెల్యే కూన రవికుమార్ గారి ఉదంతం మనం మాట్లాడాలి ముందుగా. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో ఇందాక నేను చెప్పినట్టు దళితులు, ఉద్యోగులు, అందులో మహిళా ఉద్యోగుల పట్ల ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న ఒత్తిడి, ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న దారుణాలు, బెదిరింపులు, దాష్టికాలు ఒక్కొక్కటి పెరిగిపోతూనే ఉన్నాయి. ఆ బాధితురాలు, ఆ కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య గారి మాటలు వింటే, అంటే రాత్రి 10:30 తర్వాత కూడా కార్యాలయానికి పిలిపించుకుని పనుల సాకుతో, పనుల వంకతో ఆవిడ్ని అక్కడే ఉంచుకుంటూ, ఇదేంటి అని ప్రశ్నిస్తే ఆవిడ్ని బెదిరిస్తూ, వాళ్ళ అనుచరులను ఇంటికి పంపించి, ఏం చేద్దామని అర్ధరాత్రులు వీడియో కాల్స్ చేస్తూ, అంటే ఒక మహిళా ఉద్యోగిని అర్ధరాత్రులు మీ కార్యాలయాల్లో అలా తిప్పుకోవచ్చా? అలా ఉంచుకోవచ్చా? ఏమన్నా అంటే పనులు చేయించుకుంటామంటూ సాకులు చెప్తారా? వీడియో కాల్స్ అర్ధరాత్రి చేస్తారా? ఏ ప్రభుత్వంలోనూ చూడలేదు మరి ఇలాంటి ఒక పనితనం. కూటమి ప్రభుత్వంలోనే చూస్తున్నాం. అంటే ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు ఒక్కరే కాదు, రాష్ట్రంలో చంద్రబాబు కూటమి సర్కారు వచ్చిన నాటి నుండి పొలిటికల్ గవర్నెన్స్, రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగా ఎమ్మెల్యేలు కూటమి రాబందుల మాదిరిగా స్వైర విహారాలు చేస్తున్న ఒక్కొక్కటి మనం ఈరోజు మాట్లాడుకుంటూ వద్దాం. మాట వినకపోతే సస్పెండు, మాట వినకపోతే బదిలీ, మాట విన్నావా నెత్తినెక్కించుకుని ఊరేగడం, మీకు నచ్చినట్టు అధికారుల్ని మీ కాళ్ల కింద చెప్పులుగా పెట్టుకోవడం. ఈ అధికారాన్ని చంద్రబాబు నాయుడు గారే ఎమ్మెల్యేలకు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎమ్మెల్యేల కాళ్ల కింద చెప్పులుగా పెట్టేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఈరోజు రేషన్ కార్డ్ దగ్గర నుంచి ఈ రోజున రాష్ట్రంలో ఏ అర్జీ పెట్టుకోవాలన్నా కూడా మహిళలు ఎమ్మెల్యేల దగ్గరికి, వాళ్ళ సంబంధిత అనుచరుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందు జరిగిందా? ఇంతకు ముందు ఉందా? ఉద్యోగులకు ఏ అవసరం వచ్చినా, అంటే చివరికి నిబంధనల ప్రకారం వారికి చేయాల్సిన పనులు కూడా ఆ పై అధికారులు చేయాలంటే ఎమ్మెల్యేల దగ్గరకు, నాయకుల దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలన్నమాట. ఇది ఈ రోజున పరిస్థితి. మహిళల మీద వినకపోతే దారుణాలకు దిగజారడము, వేధింపులకు పాల్పడడం. ఉద్యోగ భయంతో తమ ప్రాణాలకు హాని తలపెడుతున్నారు అని చెప్పి పోలీసులతో మొరపెట్టుకున్నా కూడా పోలీసులు పట్టించుకోని పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు అంబులెన్స్లో వచ్చింది రోసమ్మ గారు. మీరు చూడొచ్చు, టీడీపీ మహిళా నేత నుండి నన్ను కాపాడండి బాబోయ్ అంటూ మొరపెట్టుకుంటోంది ఆవిడ. కలెక్టరు ఎస్పీకి వృద్ధురాలు వినతి పత్రం అందించి ఆమె ఎకరంన్నర స్థలం దురాక్రమణకు మహిళా నేత దౌర్జన్యం చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తే అసలు ఆమెని పట్టించుకున్న వాళ్ళు లేరు ఈ రోజున. అంటే ఇలాంటి న్యూస్లు నిజంగా జరిగితే కూడా ఇవన్నీ ఒక సాక్షి పేపర్లోనే ఎందుకు వస్తున్నాయి? మిగతా పేపర్లో ఎందుకు రావట్లేదు? ఈ న్యూస్ అబద్ధం కాదు, ఆమె ఆవేదన అబద్ధం కాదు, మరి ఒక్క సాక్షి మాత్రమే ఎందుకు నిస్సహాయాల పక్కన, అభాగ్యుల పక్కన నిలబడి ప్రశ్నిస్తోంది ఈ రోజున? ఈ విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకు అంటే మొన్నటికి మొన్న శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే రవికుమార్ గారు మహిళా ఉద్యోగుల్ని వేధించిన సంగతితో పాటు ఇలాంటివి రాష్ట్రంలో ప్రతిరోజు కోకొల్లలు జరుగుతున్నాయి. కానీ ఎంతమంది మాట్లాడుతున్నారు దీని మీద? మాట్లాడరు. ఎందుకంటే ఎల్లో మీడియా మాఫియా ప్రశ్నించే సాక్షి ఛానల్ గొంతు నొక్కేస్తారు, ఇబ్బందులకు గురి చేస్తారు ఆ ఛానల్ని కూడా.
ఇంకెవరు వాళ్ళని ప్రశ్నించకూడదన్నమాట. వాళ్ళు మాత్రం వాళ్ళ అధికారాలని దుర్వినియోగం చేసుకుంటూ ఎన్ని అఘాయిత్యాలకైనా ఎన్ని అరాచకాలకైనా పాల్పడచ్చు.